ఆమేన్. థాంక్స్. ఆమేన్. ఆమేన్ సిస్టర్. ప్రైజ్ లార్డ్. ఓకే, మంచి సమయానికి వచ్చినాము. దేవుడు మరి వాక్యంలో తానే తోడుగా ఉండి మనల్ని అందరినీ దేవుడు దర్శించలాగున వాక్యంలోకి వెళ్దాము. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము మరి 6, 7, 2 వచనాలు చదువుకుందాము. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక్క స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహ మహోత్సవము వచ్చి ఉన్నది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సాహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని అని అంటున్నాడు. ఇక్కడ మరి వాక్య నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, మహాగండ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వ సృష్టికర్తమైన మా తండ్రి, ఇదిగో నా తండ్రి ప్రభా నాయన, నీ వాక్య సన్నిధికి మేము వచ్చి ఉండగా ప్రభా నాయన, వింటున్న వారిగా ఉండకుండా తండ్రి నాయన, నీ యొక్క పరిశుద్ధాత్మ చేత నడిపింపు మాకు దయచేసి నా తండ్రి నాయన, అయా అది మా హృదయంలో ఫలింప చేసి మంచి నేల మీద పడిన విత్తనముల వలె నా తండ్రి ప్రభా గ్రహించి దాని ప్రకారం జీవించి నా తండ్రి విశ్వాసంతో ముందుకు సాగుటకు ఈ సమయం మమ్మల్ని నీకు సమర్పిస్తూ అయా నాయన నీవే ఆయా ఆది అంతమై ఉండి అధ్యక్షత వహించమని యేసు నామమున అడిగి వేడుకొనిచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. నిన్నటి రోజున మరి సరళమ్మ గారు ప్రభు దొంగ వలె వస్తున్నాడు, రాకడ సమీపించి ఉన్నది, ఆయన దొంగ వలె వస్తున్నాడు, సిద్ధపాటు కలిగి ఉండండి అనే అంశం మీద మరి అమ్మగారు మనకు చెప్పి ఉన్నారు. ఈ దినము అంటే ఈ దినము మరి గొర్రెపిల్ల వివాహ మహోత్సవము ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎవరితో జరుగుతుంది, మనము కొన్ని విషయాలు ధ్యానించుకుందాము. ఇప్పుడు ధ్యానించుకున్నట్లుగా ప్రకటన గ్రంథము 19, 6, 7 ప్రకారము ఇక్కడ ఏమంటున్నాడు, అప్పుడు గొప్ప జన సమూహము శబ్దమును, గొప్ప జన సమూహముల శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహ మహోత్సవము వచ్చి ఉన్నది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని అని అంటున్నాడు. ఎవరు విన్నారు ఇక్కడ? యోహాను అనే శిష్యుడు మరి పద్మాసు ద్వీపంలో ఉన్నప్పుడు దేవుడు మరి అంత్య దినముల గురించి కొన్ని ప్రత్యక్షతలు ఆయనకు ఇచ్చి ఉన్నాడు. అదే ప్రకారంగా మరి ఆయన మరి దూత చెప్తుండగా మరి ఆయన విన్నాడు. ఆ గొర్రెపిల్ల ఎవరు అని మనం చూసినట్లు అయ్యేది ఉంటే యోహాను సువార్త 1:29 ఏమంటున్నాడు, మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని యోహాను. ఈ యోహాను ఎవరంటే జకరియా కుమారుడైనటువంటి యేసు ప్రభు మరి యెషయా గ్రంథంలో చెప్పినటువంటి నా దూతని నీకు ముందుగా పంపుచున్నాను, ఆయన నీ మార్గంలోని సరళము చేయను అని చెప్పేటటువంటి ఈ దూతని గురించి మరి ఈ దూత అయినటువంటి యోహాను మరి ప్రభు మార్గము సరళము చేయడి, మరి ఆయన త్రోవలు సిద్ధపరచుడి అని చెప్పుకుంటూ మరి బాప్టిజం ఇచ్చే యోహానుగా ఈయన కనబడుతున్నాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే ఆ యేసు ఎవరు, గొర్రెపిల్ల ఎవరు అనంటే మరి లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అంటున్నాడు. ఇక్కడ 1:36 వచనం చూసినట్లయితే అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. ఇక్కడ మరి వివాహాని కోసము సిద్ధమైనటువంటి గొర్రెపిల్ల ఎవరు అంటే యేసు ప్రభుల వారని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాము. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 2:19-20 చూసినట్లు అయ్యేదుంటే, నీవు నిత్యము నాకు ఉండునట్లుగా
నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయా దాక్షిణములు చూపుట వలనను నిన్ను ప్రదానము చేసుకొందును. నీవు ఆ యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రదానము చేసుకొందునని చెప్పి ఇక్కడ యెహోవా దేవుడు హోషేయ ప్రవక్త ద్వారా చెప్పుచున్నాడు. అంటే ప్రవక్తల నోట ఆయన మాటల నుంచి ఆయన సంఘము సిద్ధపాటు కాక మునుపే మరి ప్రవక్తల ద్వారా యేసు ప్రభు వచ్చి మరి లోక పాపములను మోసుకొని గొర్రె పిల్లగా మరి యేసు ప్రభుల వారి గురించి, ఆయన సంఘము గురించి, ఆయన ప్రదానము చేసుకునే పోయేటటువంటి సంఘమును గురించి ఇక్కడ హోషేయ కూడా ప్రవచిస్తున్నాడు. యెషయా గ్రంథంలో ఏం చెప్తున్నాడు? నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఆయన ఎవరంట? సైన్యములకు అధిపతి ఆయన యెహోవా అని ఆయనకు పేరంట. మరి మనల్ని సృష్టించిన వారు మనకు భర్త అయి ఉన్నాడు. గొర్రెపిల్ల ఎవరు అంటే యేసు ప్రభుల వారు. మరి సంఘము ఎవరు అంటే ఆయన భార్య. మరి ఆయన శరీరమే ఓ సంఘము కాబట్టి ఆ సంఘంలో మనం ఉన్నాము గనక మనల్ని ఆయన భార్యగా, ఆయన మనకు భర్తగా మరి ఇక్కడ ఆయన వివరిస్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథంలో 16వ అధ్యాయం 8లో ఏం చెప్తున్నాడు? మరియు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉండెను గనుక నీకు అవమానము కలగకుండా నిన్ను పెళ్లి చేసుకునేదనని నీతో నిబంధన చేసుకొనగా నీవు నా దానవైతివి. ఇక్కడ దేవుడు సంఘముతో అనాది కాల సంకల్పం చొప్పుననే మరి తల్లి గర్భంలో నిన్ను నన్ను రూపించబడక ముందే మరి దేవుడు ఏర్పరచుకొని ఒక సంఘముగా, ఒక బిడ్డగా, ఒక భర్తగా, మా బిడ్డగా మనల్ని చూసి, ఒక భార్యగా మనల్ని చూసి ఆయన భర్తగాను మనల్ని సృష్టించిన వాడుగాను ఇక్కడ చెప్తున్నాడు. తర్వాత క్రొత్త నిబంధన ఏ విధంగా చెప్తున్నాడంటే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11:2 అధ్యాయంలో ఏం చెప్తున్నాడు? దైవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కటే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానము చేసి తిని అని చెప్తున్నాడు. అవును, దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడు? మనల్ని యేసు ప్రభు అనే పెళ్లి కుమారుడికి సంఘముగా ప్రధానము, పవిత్రురాలైనటువంటి మనల్ని ప్రదానము చేసి ఉన్నాననే చెప్తున్నాడు. ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక మరి 5వ అధ్యాయము 25 నుండి మనం ఇక్కడ చూసినట్లయ్యేది ఉంటే మరి సంఘము గురించి చెప్తున్నాడు దేవుడు. ఇక్కడ 20వ వచనంలో 5వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం నుండి 32 వరకు చూసినట్లయ్యేది ఉంటే ఇక్కడ ఏమని అంటున్నాడంటే, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను మరి అయినను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్థానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలే పురుషులు కూడా ఇక్కడ మరి సంఘాన్ని ఆయన పరచడం కోసం ఆ వాక్యం అనే ఉదక స్థానం మరి ప్రవక్తలని మరి బోధకులని వారి నోట ఆయన మాటలను ఉంచి మరి సంఘముగా సమకూర్చి మరి ఆయన పరిశుద్ధాత్మ చేత నడిపిస్తూ మరి ఆ ఒక వాక్యము ద్వారా మనల్ని ఉదక స్థానము చేపిస్తున్నాడు. ఎందుకంటే ఆయన రాకడకు సంఘము నిష్కలంకంగాను ఎలాంటి నిర్దోషత్వము లేకుండా ఉండవలనని ఆయన చెప్తున్నాడు ఇక్కడ. అలాగే ఒక భార్య ఒక భర్త సంబంధాన్ని సంఘానికి మరి శిరస్సు అనేటువంటి యేసు ప్రభుల వారికి ఇక్కడ ఆయన చూపిస్తున్నాడు. మరి ఇక్కడ ఏమంటున్నాడు? అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరము వలె తమ భార్యలను ప్రేమింప బద్ధులమై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరంను ద్వేషించువాడు ఎవడును లేడు గాని ప్రతి వాడును దానిని పోషించి
సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరం అగుదురు. ఈ మర్మము గొప్పది అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నానని ఇక్కడ అంటున్నాడు. మరి పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే ఒక సంఘమును గురించి క్రీస్తుని గురించి ఒక భార్య భర్తలను సాదృశ్యంగా చేసుకొని ఇక్కడ చెప్పుచున్నాడు. మరి అవ్వని సృష్టించింది ఆయన ప్రక్కటెముకలో నుండే సృష్టించి ఉన్నాడు దేవుడు. కాబట్టి అప్పుడు ఆమెకు పేరు పెట్టమని ఆదాముని పిలిచినప్పుడు ఆయన ఏమంటున్నాడు, నా శరీరంలో శరీరం, నా ఎముకలో ఎముక గనుక ఇది నారి అనబడును అని అంటున్నాడు. అంటే ఆ శరీరంలో తీసింది ఆయనకు హక్కు ఉంటుంది. ఇప్పుడు ఆ విధంగానే మనము క్రీస్తు శరీరమై విన్నాము. క్రీస్తు మనకు సంఘానికి శిరస్సై ఉన్నాడు గనక మనం సంఘముకు మరి సంఘ సంబంధం కలిగిన వారమై ఉన్నామని ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ మరి యేసు ఎవరంటే భర్తగా ఉన్నాడు, సంఘం ఎవరంటే భార్యగా ఉన్నాడు. సంఘం ఎవరు అంటే నీవు నేనే అని ఇక్కడ చెప్పుచున్నాడు. పాత నిబంధనలో గొర్రెపిల్ల ఎవరు, భార్య ఎవరు అని అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 15:45 ఏమంటున్నాడు, మొదటి ఆదాము భార్య ఎవరంటే హవ్వ, ఆమె భూ సంబంధమైనటువంటిది. కడపటి ఆదాము ఎవరు, క్రీస్తు, ఆత్మ సంబంధమైనటువంటి వాడు క్రీస్తు. ఇందు విషయమై ఆదాము మొదటి మనుష్యుడు, జీవించు ప్రాణి అయిందంట ఆయన. తర్వాత కడపటి ఆదాము ఏమై ఉన్నాడంట, జీవింపచే ఆత్మ అయి ఉన్నాడంట. ఇక్కడ మనల్ని జీవింప చేస్తున్నాడు ఆయనే క్రీస్తు. ఇక్కడ ఏమంటున్నాడు, ప్రకటన 19:7 ఏమంటున్నాడు, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది అని అంటున్నాడు. ఆయన భార్య అంటే ఎవరంటే సంఘమే. సంఘం అంటే నీవు నేనే. ఆమె ఇప్పుడు ఈ కడవరి కాలంలో సిద్ధపాటు కలిగి ఉన్న సంఘాన్ని దేవుడు ఎత్తుకొని తీసుకొని వెళ్ళే సమయం కూడా ఆసన్నమైనదని ఇక్కడ చెప్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5 నుండి 27 వరకు చూసినట్లయితే ఇక్కడ మనం ఇందాక చదువుకున్నాం, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి ఏం చేస్తున్నాడు, సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని మరి నిలువ పెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరిచకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు అని చెప్తున్నాడు. అవును, రిక్తునుగా అప్పగించుకున్నాడు ఆయన సంఘముని దేవుని ఎదుట తన సంఘముగా మరి ఆయన ప్రజగా నిలబెట్టుట కోసమే కోల్పోయినటువంటి ఆ యొక్క ఆదాము ద్వారా కోల్పోయినటువంటి ఆ యొక్క స్వాస్థాన్ని తిరిగి దేవుని వద్ద పరలోకమందు నూతన యెరూషలేముగా నిలబెట్టుకోవడమే ఆయనకు ఇష్టమై ఉన్నది. అందుకోసమే ఈ భూమికి శరీరధారిగా వచ్చి తన్ను తాను రిక్తునిగా మరి ఆయన అప్పగించుకున్న వాడై ఉన్నాడు. తన ప్రాణము తీయుటకు ఎవరికి అధికారం లేదు, గాని సంఘము కోసం ఆయన ప్రాణం పెట్టిన వాడై ఉన్నాడు. ప్రతి బిడ్డ కోసం ఆయన ప్రాణం పెట్టిన వాడై ఉన్నాడు. ఇక్కడ కలంకము ఉండకూడదు. అదేంటిది, మురికి కానీ అపవిత్రత కానీ ఉండకూడదు. ముడత అంటే ఏంటి, శిలువ రక్తంతో కడగబడి ఉండాలి. తర్వాత పరిశుద్ధంగా ఉండాలి. పాపం, ఎలాంటి పాపం కూడా వారిలో ఉండకూడదు. నిర్దోషంగా ఉండాలి. అన్యాయం గాని మోసం గాని ఎలాంటిది ఉండరాదు. మహిమ గల సంఘంగా ఉండాలి. లోక సంబంధంగా కాకుండా ఆత్మ సంబంధమైన సంఘంగా జీవిస్తూ ఉండాలంటున్నాడు. వీరు వధువు సంఘం అంటే క్రీస్తు భార్యగా సిద్ధపాటు చేయబట్టినటువంటి సంఘంగా దేవుడు చూస్తున్నాడు. ఈ విధంగా ఆయన భార్య ఏమైనదంట, సంఘమై ఉన్నది. తన్ను తాను ఏం చేసుకుంటుందంట, సిద్ధపాటు, ముడత గాని కలంకమ్మ గాని ఎలాంటిది లేకుండా సిద్ధపాటుగా చేసుకుంటున్నది. మరి ఇది ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది అని అంటే, ఆ పట్టణము ఎలా ఉందంట అంటే 12 గుమ్మములు
మరి నూతన యెరూషలేము 12 గోత్రాల నామములు దానిపైన పునాదుల పైన వ్రాయబడి ఉంటదంట. ఇది పాత నిబంధనకు సూచనగా చూపిస్తుంది. వీళ్ళెవరంట? 12 గోత్రాలు. యాకోబుకి 12 గోత్రాలు కుమారులని దేవుడు ఇచ్చి వారికి గోత్రకర్తలుగా వారికి పేరు పెట్టిన వాడై ఉన్నాడు. ఇక్కడ ఆ పట్టణ ప్రాకారంలో 12 పునాదులు కలిగి ఉన్నాయంట. అది ఎవరు? క్రీస్తుతో పాటుగా అపోస్తులైనటువంటి మరి 12 వారికి ఇక్కడ సూచిస్తున్నది. ఇక్కడ యేసు మొదలుకొని శిలువ మరణము వరకు ఎవరు అనంటే మరి శిలువ మరణము ఇప్పుడు మరి అపోస్తులైనటువంటి 12 సాక్షులుగా వాళ్ళని దేవుడి కోసం అర్పించుకున్న వాళ్ళు ఇక్కడ దేవుడు సూచిస్తున్నాడు. ఇక్కడ మరి అదే 12 గుమ్మము గల పట్టణంలో 12 పునాదులు గల మరి గుమ్మములు 12 పునాదులు కలిగినటువంటి ఆ స్థలంలో మరి పెండ్లి విందు జరగబోతుంది. మరి ఇక్కడ పెండ్లి విందు ఏంటి అంటే ప్రకటన గ్రంథము 19 మరి 9వ వచనము చూసినట్లయితే మరియు అతడు నాతో ఇలాగో చెప్పాను. యోహానుతో మరి దూత చెప్తున్నాడు, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు అని వ్రాయుము అని, మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను అంటున్నాడు. ఇక్కడ మరి పెండ్లి విందుకు పిలవబడిన వారెవరు అనంటే నీవు నేను 1000 పరిపాలనలో సంఘం ఎత్తబడినటువంటి సంఘము దేవుడితో మరి ఆయన నిబంధన చేసినటువంటి నిబంధన రక్తము ద్వారా మనం కడగబడినటువంటి నిష్కలంకమైనటువంటి పరిశుద్ధమైనటువంటి ఏ పాపము మరి లేకుండా చూస్తున్నటువంటి సంఘంగా ఆయన చూస్తున్నాడు. పిలువబడిన వారు ఏర్పరచబడిన వారు కొద్దిమంది అంటున్నాడు. ఏర్పరచబడిన వారిలో నీవు నేను ఉన్నామని దేవుడు అంటున్నాడు. అలాగే మత్తయి సువార్తలు కూడా ఏమన్నాడు ఆయన? ద్రాక్షరసము మరి చివరి రాత్రి భోజనము చేస్తున్నప్పుడు ద్రాక్షరసము తాగినప్పుడు ఏమన్నాడంటే ఇది మరి నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షరసము క్రొత్తదిగా దినము వరకు ఇకను దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నాను అంటున్నాడు. క్రొత్తదిగా చేయబడినది ఏంటి అని అంటే క్రొత్త నిబంధన. పాతదైనది గతించిపోయినది, క్రొత్తది దేవుడు సంఘముగా దేవుడు రాజ్యముగా సిద్ధపాటు కలిగి ఉన్నదని ఇక్కడ దేవుడు చెప్పకనే చెప్తున్నాడు. ఎప్పుడు జరుగుతుంది అనంటే 7 సంవత్సరాల ఉగ్రత సంవత్సరాలలో మరి 3.5 సంవత్సరాల మధ్య కాలంలో మరి సంఘం ఎత్తబడుతుంది. మరి ఆ సంఘం ఎత్తబడినప్పుడు గొర్రెపిల్ల పెండ్లి విందు అక్కడ మరి చివరి అర్ధ భాగము 3.5 సంవత్సరాలలో ఏమవుతుంది అనంటే ప్రకటనల గ్రంథం చూసినట్లయితే 19:11 నుండి 21లో క్రీస్తు విరోధి తన అనుచరులు అనేటువంటి మరి దూతలు క్రీస్తు విరోధిని వెంబడించినటువంటి వాళ్ళు అగ్నిగుండంలో పడవేయబడి వరకు అర్ధవారంగా మరి అది ఎంచబడుతుంది. మరి ఇక్కడ అనేక విషయాల్లో మరి శ్రమలు ఉగ్రత జరుగుతున్నప్పుడు పరలోక రాజ్యంలో ఏం జరుగుతుందంట? 19:1 నుండి 10 వరకు చూసినట్టంటే గొర్రె పిల్ల పెండ్లి విందు జరుగుతుంది అని ఇక్కడ వ్రాస్తున్నాడు. అలాగనే మరి పాత నిబంధనలో చూసినట్లయితే ఆదాము అవ్వకు అవ్వ అని పేరు పెట్టి ఏమంటున్నాడు? ఈమె జీవము గల ప్రతి వారికి మరి తల్లి అన్నట్లుగా మరి యేసు ప్రభుల వారు కూడా మనకి తండ్రిగాను తల్లిగాను మరి అన్ని విషయాలు చూసుకునే దేవుడుగాను మనకు ఆయన ఎల్లప్పుడూ ఉన్నాడని ఆయన చెప్తున్నాడు. నిజానికి మనము ధన్యులమనే చెప్తున్నాడు. పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు అని ఇక్కడ చెప్తున్నాడు. మరి మనం ధన్యులమంట. ఆయన కృపచేత మనం రక్షించబడ్డాము. ఆయన దయతో ఆయన పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి యేసు నిష్కలంకమైనటువంటి రక్తము చేత మనం కొనబడి కడగబడి సంఘముగా మనం పరిశుద్ధులముగా మరి ఆయన సిద్ధపాటు చేసుకొని మరి ఆయన రాకడ సమయానికి మనల్ని సంఘముగా మరి రహస్య రాకడలో మనల్ని తీసుకుపోయే దేవుడుగా మనకు దేవుడు ఈ వాక్యాన్ని హెచ్చరిస్తున్నాడు. ఇది విన్న వారమై నిష్కలంకంగా ముడతలు లేకుండా మరి ఎలాంటి మరి చెడు లేకుండా దేవుడు మనల్ని మనము సిద్ధపాటు చేసుకోవాలనే ఆయన మనతో
మాట్లాడుచున్నాడు. ఈ వాక్యము దేవుడు ఆయన వెనికిడిలో మనల్ని ఫలింప చేయనుగాక. ఆమేన్. ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్ లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్ పై చూపించబడిన QR కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.